Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. ఐ విల్ మేక్ దే నేమ్ గ్రేట్. జెనసిస్ 12 చాప్టర్ 2 వర్సెస్. నీ నామమును గొప్ప చేయుదును. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మనము మన చేతులు రెండిటిని పరలోకము వైపు ఎత్తి ప్రార్థించినప్పుడు మన ప్రభువారు దయచేయు ఆశీర్వాదములను ఒక చేతితో తీసుకొని మరి ఒక చేతితో ఇతరులకు పంచిపెట్టవలను. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఈ లోకంలో జీవించినప్పుడు ఎదుటివారికి ఆశీర్వాదకరంగా జీవించారు. ఆయన గ్రుడ్డివారికి చూపును, కుంటివారికి కాళ్లను ఇచ్చారు. మేలు చేయుచు ఆయన సంచరించారు. ఆయన చేసిన సువార్త కానీ పరిచర్య కానీ అంతటా కూడా జనులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. మనము కూడా ఆశీర్వాదకరంగా ఉండు నిమిత్తము మనలను దేవుడు లోకమునకు ఉప్పుగాను వెలుగుగాను ఉంచి ఉన్నారు. కాబట్టి మనము ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి ఆశీర్వాదము కావాలని మనము దేవుని యొద్ద మన చేతులను చాపినప్పుడు దేవుడు వారినే కాక మనలను కూడా ఆశీర్వదిస్తారు. మన కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనము దరిద్రుల ఎడల అలాగే నిరుపేదల ఎడల కనికరము చూపినప్పుడు దేవుడు మనకి మేలు చేస్తారు. మన కుటుంబము ఉబకచుండు నీటి వలె ఉంటుంది. కాబట్టి మనము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనము ఇతరులు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని మనము ప్రార్థన చేయాలి. ఇట్టి ప్రార్థన మనకి ప్రభువు దయచేయును గాక. ప్రార్థన. ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. తండ్రి, ఈ వాగ్దానము ఎందరైతే వింటున్నారో వారును వారి కుటుంబం అంతట్లోనూ అలాగే మా అందరి జీవితంలోనూ ఈ వాగ్దానము నెరవేర్పు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.